మనందరికీ సొదొమ గొమొర్రా కథ గురించి తెలుసు. ఆ దైవదూతల హెచ్చరిక, అగ్నివర్షం, ఆ నాశనం. అవును, ఇవన్నీ చాలా పరిచయమే. కాని ఈరోజు మనం ఆ కథను మళ్ళీ చెప్పుకోవట్లేదు. బదులుగా ఆ కథలో దాగి ఉన్న కొన్ని కీలకమైన మానసిక అంశాల గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం. మంచి ఆలోచన. అంటే ఒక సమాజం ఎందుకు పతనమవుతుంది, ప్రాణాపాయంలో ఉన్నప్పుడు కూడా మనిషి ఎందుకు సంశయిస్తాడు, ఇంకా గతాన్ని పట్టుకొని వేలాడటం ఎంత ప్రమాదకరం, ఇలాంటివి. అవును, ఇది చాలా ఆసక్తికరమైన కోణం. ఎందుకంటే ఈ కథ కేవలం దైవిక తీర్పు గురించి మాత్రమే చెప్పదు, మానవ బలహీనతల గురించి కూడా చెప్తుంది. కరెక్ట్. ఇప్పుడు మొదటి అంశం తీసుకుంటే, సొదొమ ప్రజల పాపం అంటే అసలు ఏమిటి? చాలా మంది అనుకున్నట్లు అది ఒకే ఒక్క పాపం కాదంటారు. కానే కాదు. మూల గ్రంథాన్ని సరిగ్గా చూస్తే ఆతిథ్యాన్ని తిరస్కరించడం, గర్వం, ఇంకా పేదల పట్ల నిర్లక్ష్యం, హింసా ప్రవృత్తి కూడా. అవును, ఇవన్నీ కలిసి ఒక సామాజిక పతనానికి దారితీశాయని అర్థమవుతుంది అన్నమాట. ఆ ఇద్దరు అతిథుల పట్ల వాళ్ళు ప్రవర్తించిన తీరు, అది ఒక నిదర్శనం మాత్రమే. సరిగ్గా ఆ సమాజం ఎంతగా కుళ్ళిపోయిందో చెప్పడానికి అదొక ఉదాహరణ. అంటే ఇది వ్యక్తిగత పాపాల సమాహారం కాదు, ఒక వ్యవస్థాగత వైఫల్యం అన్నమాట. సరే, ఇప్పుడు రెండో అంశానికి వద్దాం. లోతు సంశయం. ఇదే నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. దేవదూతలు స్వయంగా వచ్చి పట్టణం నాశనం కాబోతోంది, ప్రాణాలు కాపాడుకో అని చెప్తుంటే లోతు ఎందుకు సంశయించాడు? తన ఇల్లు, పశువులు, ఆస్తి గురించి ఆలోచిస్తూ ఆలస్యం చేశాడు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది మానవ నైజంలో ఉన్న ఒక ప్రాథమిక సంఘర్షణను చూపిస్తోంది. అంటే ఒకవైపు ప్రాణభయం ఉంది, మరోవైపు తను జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న వాటి మీద మమకారం. ఓ అలాగా. ఆ క్షణంలో కూడా అతని మనసు ఆ ఆస్తుల చుట్టూనే తిరుగుతోంది. అందుకే దేవదూతలు అతని కుటుంబాన్ని బలవంతంగా బయటకు లాగాల్సి వచ్చింది. అవును, చెయ్యి పట్టుకుని బయటకు లాగారు. ఇది ఏం సూచిస్తోందంటే, కొన్నిసార్లు మనల్ని మనం కాపాడుకోవడానికి మనల్ని ఎవరో ఒకరు బలవంతంగా బయటకు లాగాల్సిన పరిస్థితి వస్తుంది. మన సంశయం మనల్ని అంతగా బంధిస్తుంది కదా. ఖచ్చితంగా నిజమే. ఆ సంశయం లోతుది అయితే అతని భార్యది. అది ప్రాణాంతకమైన అవిధేయత. అవును. పరిగెత్తండి, వెనక్కి తిరిగి చూడకండి అనేది చాలా స్పష్టమైన, సులభమైన ఆజ్ఞ. అయినా ఆమె ఎందుకు వెనక్కి చూసింది? కేవలం ఉత్సుకతతోనా? ఉత్సుకత మాత్రమే కాదు, మరి పైగా ఎన్నో శిక్షలుండగా ఆమె ఉప్పు స్తంభంగా ఎందుకు మారిపోయింది? దాని వెనుక ఏదైనా ప్రతీకాత్మక అర్థముందా? ఖచ్చితంగా ఉంది. ఆమె వెనక్కి తిరిగి చూడటం అంటే కేవలం ఉత్సుకత కాదు, అది తను వదిలివచ్చిన జీవితం మీద, ఆ భౌతిక ప్రపంచం మీద ఉన్న వ్యామోహం.